హలో నమస్తే అందరికీ. నేనైతే ఇప్పుడు రామేశ్వరం నుంచి వెళ్ళి మన ఇండియా శ్రీలంక బార్డర్ అయిన ధనుష్కోడి కాడికి పోతున్నా. ఇక మామనైతే ఎప్పుడు ఫోన్ పట్టుకొని ఉంటుండు. మామని వేసినాక చూసి నవ్వుతుండు. ఇక ధనుష్కోటి కాడ స్పెషల్ ఏంటంటే అక్కడ రెండు సముద్రాలు ఒకటే కాడ కలుతాయట, చూద్దాం. అట్లనే మన శ్రీరాముల వారు లంక కొంగ రామసేతు కట్టిరుగా, అక్కడ అది ఉంటుందట, చూద్దాం. నాకైతే మస్తు ఎక్సైటింగ్ అనిపిస్తుంది. ఇక పొంగ పొంగ సముద్రం అయితే మస్తు ఉంది. ఇగో ఇటు పక్క ఉంది అరేబియా మహాసముద్రం, ఇదైతే ఎగిరి పడుతుంది. ఇక ఇటు పక్కన అయితే హిందూ మహాసముద్రం, సప్పులేదు సర్లేదు సప్పుడు ఎంకున్నది. ఇక పొంగ పొంగ చూస్తే దుకాణాలు పెట్టుకొని ఇవేమో గవ్వలు శంకులు రుద్రాక్షలు అవటి ఒకటి బాగానే అమ్ముతారు. మనమైతే కొనేది చేసేలు అట్లనే టైంపాస్ చూసిన. మామ కొంటా అని చూసిండు, అదొకటి బ్యారేజ్ చేసింది, కానీ తర్వాత పొంగ కొందావరా అన్నాడు. ఇక నేను కూడా సరే అయితే మామ అటుకెళ్ళి సముద్రంకి వెళ్ళి పోయి చూద్దాం అన్న. ఇగో ఇదే ఇండియా బార్డర్లో ఉన్న 4 సింహాల స్టాచ్యూ. సాయి కుమార్ సినిమాలో డైలాగ్ కొడతాడుగా 3 సింహాలది. నాకైతే ఇటు ఖచ్చితంగా 4వ సింహం కనబడ్డది. ఇక్కడ కనబడుతున్న బైనాకులర్లోకి వెళ్ళి చూస్తే శ్రీలంక బార్డర్లో ఉన్న లైట్ హౌస్ కనిపిస్తుందట. మనిషికి 20 రూపాయలు తీసుకుంటారు. ఇక నాకు పానవాక సముద్రంలో దిగుదాం మామ అన్నాక, సరేపా దిగుదాం నీకంటే ఎక్కువ అన్నాడు. ఈ సప్పుడు సరిలేని సముద్రంలో అయితే దిగినాం. అటుపక్క ఉన్న అరేబియా మహాసముద్రం దిగాం అనుకో, దిగైతే ఎంగనే దంచకపిక్తుంది. అందుకే అందరు ఇంట్లోనే దిగుతారు, మంచిగా ఫోటోలు దిగుతారు. మస్తు అనిపించింది నాకైతే, మంచి ఎక్స్పీరియన్స్. మామని చూడు ఊటలు తోడుతాండు సముద్రంలో, భలే ఉన్నాడు. ఇక సముద్రానికి వెళ్ళి బయటకి ఎక్కి అదొకటి కొందామని షాప్ కాడికేనాం. ఈ శంఖాలు చూడు జోరున్నాయి. నేనైతే 5-6 సార్లు ఊసి చూసిన, ఒక్కసారి మొత్తుకోలే. ఆ షాపులో అయితే మంచిగానే ఊదిరు. ఇక అదొకటి కొనుక్కొని బండ్లెక్కి తోవ పట్టినాం. ఎందుకంటే మేము బాగా దూరం పోయేది ఉంది. ఎటు పోతున్నావు నెక్స్ట్ వీడియో చెప్తా. ఉంటా ఫ్రెండ్స్.